హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శ్రీరామ్ సైఎస్ హైదరాబాద్. నేను మీ వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. మనం స్టార్ట్ చేసిన ఈ ఎన్సీఆర్టీ సిరీస్ ఏదైతే ఉందో హిస్టరీకి సంబంధించి యూట్యూబ్లో, దానిలో మనం 6th స్టాండర్డ్కి సంబంధించిన అన్ని థీమ్స్ ఎలాబొరేట్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇవాళ డిస్కస్ చేయాల్సిన థీమ్ ఏంటి అంటే 7th స్టాండర్డ్కి సంబంధించిన చాప్టర్ 9. దానిలో మనకి థీమ్ ఏం కనిపిస్తుంది అంటే ద మేకింగ్ ఆఫ్ రీజనల్ కల్చర్స్. అంటే రీజనల్ కల్చర్స్ అనేది ఏ విధంగా తయారైనాయి, ఏ విధంగా ఎమర్జ్ అయినాయి అనేది మనకి ఆ విషయం ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఈ రీజనల్ కల్చర్స్లో ఇక్కడ మనం చూసినట్టయితే దేని గురించి పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అంటే ఈ చాప్టర్లో మలయాళం లాంగ్వేజ్, ఒక్క నిమిషం, మలయాళం లాంగ్వేజ్ ఏ విధంగా ఎమర్జ్ అయింది దాని గురించి ప్రస్తావన ఉంది. అండ్ జగన్నాథ్ కల్ట్, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. జగన్నాథ్ కల్ట్ మనందరికీ తెలిసిందే, చాలా ప్రసిద్ధ చెందిన పూరి జగన్నాథ్ టెంపుల్ ఎక్కడ ఉంది, మనకు ఒడిస్సాలో ఉంది. అక్కడ ఒక వర్షిప్ కి సంబంధించి ఒక కొత్త కల్చర్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. దాని గురించి కూడా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మనకి ఈ చాప్టర్లో దొరుకుతుంది. అండ్ అంతేకాకుండా మనకి ఇక్కడ కథక్ డాన్స్, మనందరికీ తెలుసు, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ క్లాసికల్ డాన్సెస్ అని చెప్పుకోవచ్చు ఇండియాలో. దీన్ని రికగ్నైజ్ చేయడం కూడా జరిగింది ఇండియన్ గవర్నమెంట్. అండ్ దాని గురించి కూడా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ దొరుకుతుంది. అండ్ ఇక్కడ మనకి పెయింటింగ్స్, దీని గురించి కూడా మనకి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ చాప్టర్లో దొరుకుతుంది. అంటే బాషోలి పెయింటింగ్ కానీ, కంగ్రా పెయింటింగ్ కానీ, ఇవన్నీ ఈ స్కూల్స్ ఆఫ్ పెయింటింగ్స్ ఏవైతే ఉన్నాయో ఏ పరిస్థితులలో ఎమర్జ్ అయినాయి, ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా డెవలప్ అయినాయి అనేది మనకి ఆ ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది. అండ్ పర్టికులర్గా మనకి బెంగాలీ లాంగ్వేజ్ ఏ విధంగా ఎమర్జ్ అవ్వడం జరిగింది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదే బెంగాల్లో టెంపుల్ ఆర్కిటెక్చర్, అంటే ఒక కొత్త రకమైన ఆర్కిటెక్చర్ ఏ పరిస్థితులలో డెవలప్ అయింది అనేది కూడా మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అండ్ ఫుడ్ హ్యాబిట్స్, దీనిపైన కూడా మనకి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ చాప్టర్ లో దొరకడం జరుగుతుంది. సో డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. మనము ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మనం ఎలాబొరేట్ గా డిస్కస్ చేద్దాం. ఎస్, మనం అనుకున్నట్టు మలయాళం గురించి మనకి ప్రస్తావన ఉంది కాబట్టి ఆ సబ్ టాపిక్ లో ఏం చెప్తున్నారంటే ద చేరాస్ అండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ మలయాళం. మనం ఆల్రెడీ డిస్కస్ చేసిందే. సంగం ఏజ్ కానీ, సంగం లిటరేచర్ కానీ, పెనిన్సులర్ ఇండియాలో 3 తమిళ్ కింగ్డమ్స్ అనేవి ఉండేవి. అది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఒకసారి మనం రివైజ్ చేద్దాం అది. సో ఇఫ్ దిస్ ఇస్ పెనిన్సులర్ ఇండియా, ఇది చోలాస్ కింద ఉన్న ప్రాంతం, ఇది పాండ్యాస్ కింద ఉన్న ప్రాంతం. అండ్ దిస్ రీజన్ వాజ్ ఇన్హాబిటెడ్ బై చేరాస్, అంటే ప్రెసెంట్ డే కేరళ ప్రాంతం. అయితే ఇక్కడ మనము ఏన్షియంట్ ఇండియాలో చూసినట్టయితే పర్టికులర్లీ మౌర్యన్ పీరియడ్ కానీ, పోస్ట్ మౌర్యన్ పీరియడ్ లో వీ హ్యాడ్ అన్ ఎలాబొరేట్ డిస్కషన్ అబౌట్ దీస్ 3 కింగ్డమ్స్. ఎవరు చాలా ప్రామినెంట్ రూలర్స్, వాళ్ళ క్యాపిటల్స్ ఏంటి అంటే దాని ఇంపార్టెన్స్ అంతా కూడా మనం చూసాం. వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ స్టైల్ ఏంటి, ఇంతకు ముందు ఉన్న చాప్టర్స్ లో మనం ఎలాబొరేట్ గా డిస్కస్ చేసాం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇది మనకు తెలిసిన విషయమే. ఇది ఎప్పుడు ఏన్షియంట్ పీరియడ్ లో. అండ్ ఈ కింగ్డమ్స్ కింద ఏన్షియంట్ పీరియడ్ లో పర్టికులర్ గా డెవలప్ అయిన లాంగ్వేజ్ ఏంటి అంటే తమిళ్ లాంగ్వేజ్, విచ్ ఇస్ రికగ్నైజ్డ్ యాజ్ అర్లియస్ట్ క్లాసికల్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా బై ద ఇండియన్ గవర్నమెంట్. అది మనకు అందరికీ తెలిసిందే. ఇక్కడ మనకి ఈ చాప్టర్ లో మలయాళం లాంగ్వేజ్ ఏ విధంగా ఎమర్జెన్స్ అవ్వడం జరిగింది అనేది మనం నేర్చుకుందాం. అయితే ఇక్కడ దాని కారకులు చేరాస్ అనే విషయం తెలుస్తుంది. అయితే ఇక్కడ మనకు తెలిసే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే 9th century AD లో ద చేరాస్ ఆఫ్ మా కొటాయ్, ఇది ఒక ప్రాంతం కేరళలో. అండ్ వాళ్ళని చేరా పెరుమాల్స్ అని కూడా పిలుస్తారు. అయితే దానికి సంబంధించిన రూలర్స్ 9th century AD లో దే స్టార్టెడ్ ఇష్యూయింగ్ ఇన్స్క్రిప్షన్స్ ఇన్ తమిళ్ లాంగ్వేజ్, ఇన్ మలయాళం లాంగ్వేజ్ అండ్ మలయాళం స్క్రిప్ట్. సో ఆ విధంగా ఎమర్జ్ అయింది అనమాట. అండ్ ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుందంటే దీస్ పీపుల్ దే స్టార్టెడ్ టు ఇంబైబ్, అంటే
తీసుకోవడం జరిగింది. ఏది? సాంస్క్రిట్ ట్రెడిషన్స్ ఫ్రమ్ ద నార్త్. పర్టికులర్గా దానికి ఎగ్జాంపుల్స్ కూడా మనకు దొరుకుతున్నాయి. ఏంటి అంటే ఇప్పుడు టెంపుల్స్ ఉంటాయి కదా, టెంపుల్ థియేటర్స్ ఉంటాయి. అయితే ఒక డాన్స్ ఉంటుంది, ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది టెంపుల్ ప్రెమిసెస్లో. అక్కడ డాన్స్ కానీ మ్యూజిక్స్ అంటే సింగింగ్ కానీ ఇవన్నీ కల్చరల్ యాక్టివిటీస్ జరిగేవి అనమాట. అయితే దానిలో కూడా మనకి సాంస్క్రిట్ ఎపిక్స్ స్టోరీస్ అనేవి కూడా ట్రెడిషన్స్ కూడా తీసుకుని రావడం జరిగింది అనమాట. అంటే దాన్ని బేస్ చేసుకుని కూడా డాన్స్ కానీ సింగింగ్ కానీ చేసేవాళ్ళు. ఇక్కడ ఈ కేరళ ప్రాంతంలో ఎవరి పరిపాలనలో అంటే 9th century AD చేరా పెరుమాల్స్. ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు? మాకోటై ప్రాంతానికి చెందిన వాళ్ళు. సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా మనకు దొరుకుతుంది. అండ్ ఫర్దర్ డీటెయిల్స్ మనం చూసినట్టయితే ఇక్కడ 9th century ఆ మాకోటై ప్రాంతంనే మహోదయాపురం అని కూడా మనం పిలుచుకోవచ్చు అనమాట. ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అయితే చేరా పెరుమాల్స్ రూల్డ్ ఫ్రమ్ మాకోటాయ్, విచ్ is also called as Mahodayapuram, and it is in present day Kerala. As I have told you, the rulers introduced the Malayalam language and script in their inscriptions, and they drew upon Sanskrit traditions, and particularly the temple theatre example is also given, where they borrowed the stories ఫ్రమ్ సాంస్క్రిట్ ఎపిక్స్. నేను ఇప్పటి వరకు డిస్కస్ చేసిన విషయమే ఇక్కడ కూడా ఉంది. అండ్ ఇక్కడ మనకి ఒక టెక్స్ట్ గురించి రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ దీన్ని బేస్ చేసుకుని కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ టెక్స్ట్ పేరు ఏంటి అంటే లీలా తిలకం. అయితే దిస్ ఇస్ బేస్డ్ ఆన్ గ్రామర్ అండ్ పోయట్రీ. మరి ఏ లాంగ్వేజ్ కి చెందినది ఇది అంటే మణి ప్రవాళం. So this is based on grammar and poetry, and this is related to Mani Pravalam language. What is this Mani Pravalam language? This is a very very important fact. It is a blend, ante mixture anamata, blend of Sanskrit and old Malayalam language స్పోకెన్ ఇన్ కేరళ రీజన్. బాగా గుర్తుంచుకోవాలి ఈ పాయింట్. సో ఇవన్నీ ఫ్యాక్ట్స్ కూడా మనకి ఆ సబ్ టాపిక్ లో దొరకడం జరుగుతుంది. అండ్ ఫర్దర్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. ఎస్, వీఆర్ డన్ విత్ దిస్. అండ్ నెక్స్ట్ సబ్ టాపిక్ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి జగన్నాథ్ కల్ట్, ఇందాక చెప్పాను కదా ఏ విషయాలు ఇక్కడ ఈ చాప్టర్ లో డిస్కస్ చేశారు అనే దానిపైన ఇక్కడ జగన్నాథ్ కల్ట్ పైన కూడా మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మనకు అందరికీ తెలిసిందే పూరి జగన్నాథ్ టెంపుల్ ఇస్ అ వెరీ సీక్రెట్ అండ్ వెరీ పాపులర్ టెంపుల్ ఇన్ పూరి ఆఫ్ ఒడిస్సా. అయితే ఈ ప్రాంతంలో ముందు వర్షిప్ ఏ విధంగా ఉండేదనే ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ ఒక ట్రైబల్ ఫెయిత్ ఉండేదంట. అంటే ట్రైబల్స్ దేన్ని వర్షిప్ చేసేవాళ్ళు అంటే ఒక ఇమేజ్కి, మేల్ ఇమేజ్ విచ్ వాజ్ మేడ్ అవుట్ ఆఫ్ వుడ్, దానికి పూజించే వాళ్ళు. అండ్ ఇట్ వాజ్ డెడికేటెడ్ టు విష్ణు, అంటే దాన్ని విష్ణువుగా నమ్మేవాళ్ళు అనమాట. ఆ విధంగా ఒక వర్షిప్ కల్చర్ అనేది అక్కడ స్టార్ట్ అవ్వడం జరిగింది. అయితే తర్వాత టైం పీరియడ్లో 12th century AD వచ్చే టైం పీరియడ్కి ఈ ఒడిశా ప్రాంతం వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఈస్టర్న్ గంగా డైనాసిటీ. అండ్ దానికి చెందిన రూలరే మనకి ఎంతో పాపులర్ రూలర్ అనంతవర్మన్. ఇది చాలాసార్లు న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. ఈ అనంతవర్మన్ హూ బిలాంగ్ టు ఈస్టర్న్ గంగా డైనాసిటీ, he started the construction of Puri Jagannath temple at Puri in Odisha. And అంతేకాకుండా 1230 AD ఆ టైం పీరియడ్ లో 1230 AD టైం పీరియడ్ లో అదే ఈస్టర్న్ గంగా డైనాసిటీకి చెందిన ఆనంగ భీమాత్రి, బాగా గుర్తుంచుకోవాలి పేరు, ఆనంగ భీమాత్రి. ఈయన he dedicated the kingdom to the Puri Jagannath temple, అంటే ఆ గాడ్ కి డెడికేట్ చేయడం జరిగింది. అండ్ హీ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద డెప్యూటీ ఆఫ్ ద గాడ్. బాగా గుర్తుంచుకోవాలి. ఆ ఇన్ఫర్మేషనే మనకి ఇక్కడ జగన్నాథ్ కల్ట్ దగ్గర కనిపిస్తుంది. ఫర్దర్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ సబ్ టాపిక్ మనం చూసినట్టయితే ఇక్కడ రాజ్పుత్స్ గురించి కూడా మనకి, అంటే రాజ్పుత్స్ ఇన్హాబిట్ చేసిన రీజన్ గురించి కూడా మనకి ఒక ప్రస్తావన రావడం జరిగింది. అయితే ఈ రాజ్పుతానా ఏంటి అంటే బ్రిటిష్ టైం పీరియడ్కి ఎవరైతే రాజ్పుత్స్ బాగా ఇన్హాబిట్ చేసి ఉన్నారో ఈ రాజస్థాన్ అండ్ సరౌండింగ్ ఏరియాస్లో ఎక్కడైతే ఉన్నారో దాన్ని అంతా కలిపి రాజ్పుతానా అని పిలిచేవాళ్ళు. అయితే ఇక్కడ మనకి తెలిసే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే కాంటెక్స్ట్ వైజ్ మనం చదువుకోవాలన్నమాట. అంటే రాజ్పుతానాలో రాజ్పుత్సే ఉండేవాళ్ళ కాదు, పెద్ద ఎత్తున వాళ్ళే ఉండేవాళ్ళు. వాళ్ళు కాకుండా వేరే కమ్యూనిటీకి చెందిన పీపుల్ కూడా ఉండేవాళ్ళు. అయితే ఈ రాజ్పుతానాలోనే ఉండేవాళ్ళ కాదు, సెంట్రల్ ఇండియా అండ్ ఇంకా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ నార్త్ ఇండియాలో కూడా ఈ రాజ్పుత్ కమ్యూనిటీకి సంబంధించిన పీపుల్ ఉండేవాళ్ళు. అయితే ఒక డిస్టింక్టివ్ కల్చర్ రాజస్థాన్లో ఏర్పడడానికి కారకులు రాజ్పుత్స్ మాత్రమే అనే విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. అంటే రాజ్పుత్స్ గ్రేట్లీ కాంట్రిబ్యూటెడ్ ఫర్ ద ఎమర్జెన్స్ ఆఫ్ ఎ డిస్టింక్టివ్ కల్చర్ ఇన్ రాజస్థాన్ రీజన్.
ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఈ సబ్ టాపిక్ లో దొరుకుతుంది. ఫర్దర్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం మనము. ఎస్, కథక్ డాన్స్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు కథక్ డాన్స్ అయితే ఇది నార్త్ లో ఎమర్జ్ అయినట్టు మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అయితే ఇది ఎమర్జ్ అయిన టైం పీరియడ్ లో ఎంతో బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్ తోని, జెస్చర్స్ తోని, సాంగ్స్ ద్వారా మంచి మంచి డాన్స్ ఫామ్స్ అనేది ప్రదర్శించే వాళ్ళు అనమాట. అయితే దానిలో అది అంటే దేని బేస్ చేసుకుని అంటే ఎపిక్ స్టోరీస్, రామాయణం కానీ మహాభారత్ కానీ రాధాకృష్ణ వాళ్ళ లవ్ స్టోరీ పైన కానీ ఎంతో అద్భుతంగా ప్రదర్శించే వాళ్ళు అనమాట. అయితే ఇంకేం ఇన్ఫర్మేషన్ మనకి దొరుకుతుందంటే ఇది మెల్లమెల్లగా డెవలప్ అయ్యే టైం పీరియడ్లో, ముఘల్ టైం పీరియడ్లో పర్టికులర్లీ ముఘల్ రాజులు కానీ ముఘల్ నోబెల్స్ కానీ వాళ్ళ కోర్ట్స్లో ఇది చూసుకుంటూ ఎంతో ఎంటర్టైన్ అయ్యేవాళ్ళు, అంటే దాన్ని ఎంతో ఎంకరేజ్ చేసేవాళ్ళు అనే విషయం కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. కానీ బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్లో దీనికి దక్కాల్సిన ఘనత మాత్రం దక్కలేదు. ఇట్ వాజ్ unrecognized, but after India achieved its independence it was recognized as one of the greatest classical dances in India. అదే ఇన్ఫర్మేషన్ మనకి ఈ సబ్ టాపిక్ లో దొరుకుతుంది. అండ్ ఫర్దర్ డీటెయిల్స్ లోకి వెళ్దాం. మనకి పెయింటింగ్స్ ఫర్ పేట్రన్స్. ఈ పెయింటింగ్ విషయానికి వస్తే ఇక్కడ మనకి ఎంతో అద్భుతమైన కాన్సెప్ట్ దొరుకుతుంది. అది ఏంటి అంటే మినియేచర్ పెయింటింగ్స్. మరి ఈ మినియేచర్ పెయింటింగ్స్ అంటే ఏంటి? చాలా చిన్న సైజులో ఉన్న పెయింటింగ్స్. పెద్దగా పోర్ట్రేట్స్ పెద్ద సైజులో ఉండేవి కాదు, చిన్న సైజ్ అంటే చేతిలో పట్టే వస్తువుల పైన కూడా పెయింటింగ్స్ చేసేవాళ్ళు అనమాట. అయితే ఈ మినియేచర్ పెయింటింగ్స్ అంటే ఆన్ అండ్ యావరేజ్ దాని సైజ్ ఏముంటుంది అంటే less than 100 సెంటీమీటర్ స్క్వేర్. ఏవైతే పెయింటింగ్స్ ఉంటాయో చేతిలో పట్టుకొని చూడొచ్చో వాటిని మినియేచర్ పెయింటింగ్స్ అని పిలవాలన్నమాట. అయితే ఈ మినియేచర్ పెయింటింగ్స్ మనం చూసినట్టయితే ఇవి బాగా ఎమర్జ్ అవ్వడం జరిగింది, పర్టికులర్లీ మనకి మిడివల్ ఎరాలో. కానీ ఇంతకు ముందు నుండి ఈ ట్రెడిషన్ అనేది ఉండేది. అంటే దేనిపైన చేసేవాళ్ళు ఈ మినియేచర్ పెయింటింగ్స్ స్టార్ట్ అయినప్పుడు అంటే మనకి పామ్ లీవ్స్ అండ్ వుడ్ దీనిపైన చేసేవాళ్ళు. అయితే తర్వాత కాలం పీరియడ్లో అంటే మిడివల్ టైం పీరియడ్ వచ్చే వరకు క్లాత్ పైన కానీ పేపర్ పైన కానీ చేయడం స్టార్ట్ పెట్టారనమాట. అయితే దీనిలో కంటెంట్ ఏంటి అంటే ఫోక్ స్టోరీస్ కానీ, ఫెయిరీ టేల్స్ కానీ, రాజులు కానీ వాళ్ళ కోర్టులో జరిగే విషయాలు కానీ, వాళ్ళ లైఫ్ స్టైల్ పైన కానీ, అంటే వాళ్ళ రాణుల గురించి కానీ ఎంతో అద్భుతంగా ప్రదర్శించే వాళ్ళు అనమాట ఈ పెయింటింగ్స్. అండ్ చాలా చాలా బ్యూటిఫుల్ పెయింటింగ్స్ ఇవి. అయితే ఈ మినియేచర్ పెయింటింగ్స్ పర్టికులర్గా ఏ టైం పీరియడ్లో బాగా ఎంకరేజ్ చేయడం జరిగింది అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇదే చాప్టర్లో దొరుకుతుంది. అక్బర్ టైం పీరియడ్లో కానీ, జహాంగీర్ టైం పీరియడ్లో కానీ, అండ్ షాజహాన్ టైం పీరియడ్లో దీనికి ఎంతో గొప్ప రికగ్నిషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఎక్స్పర్ట్ పెయింటర్స్, మినియేచర్ పెయింటింగ్ లో ఎక్స్పర్ట్ పెయింటర్స్ కూడా చాలా మంది వీళ్ళు కోర్ట్స్ లో ఉండి ఎన్నో అద్భుతమైన పెయింటింగ్స్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ విషయం కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. అదే మిడివల్ పీరియడ్ లో ఈ ఒక ఇంటెన్సివ్ ఫార్మ్ ఆఫ్ మినియేచర్ పెయింటింగ్ అనేది ఎమర్జ్ అవ్వడం జరిగింది. దాని పేరే బాషోలి ఆర్ట్. అయితే ఈ బాషోలి ఆర్ట్ దేనికి బాగా ఫేమస్ అంటే మినియేచర్ పెయింటింగ్స్ కి. అండ్ ఇట్ ఈస్ అన్ ఇంటెన్సివ్ ఫార్మ్ ఆఫ్ మినియేచర్ పెయింటింగ్స్. అండ్ మోస్ట్ రికగ్నైజ్ అంటే మోస్ట్ పాపులర్ ఇన్ దిస్ బాషోలి ఆర్ట్ ఏంటి అంటే భానుదత్తాస్ రాసమంజరి. దానికి సంబంధించిన పెయింటింగ్స్ చాలా చాలా ప్రసిద్ధి చెందడం జరిగిందనమాట. భానుదత్తాస్ రసమంజరి. అయితే ఈ భానుదత్త అనే ఆయన ఒక సాంస్క్రిట్ స్కాలర్, ఒక పోయం రాయడం జరిగింది టు ఎక్స్ప్రెస్ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ లవ్. ఒక ఎరోటిక్, ఒక రొమాంటిక్ పిక్చర్స్ తోని ఈ పెయింటింగ్ మనం చూడొచ్చు ఏది బాషోలి ఆర్ట్ లో. అది చాలా చాలా పాపులర్ అవ్వడం జరిగింది అనమాట. అయితే ఇదంతా బాగానే ఉంది. మరి ఈ బాషోలి ఆర్ట్ కి ఏం జరిగింది? ఎంతో మంది ఎక్స్పర్ట్స్ దీనిపైన ఎక్స్పర్టీస్ తెచ్చుకుని ఉన్నారు కదా, పర్టికులర్లీ ముఘల్ టైం పీరియడ్ లో. అయితే లేటర్ ముఘల్ పీరియడ్ లో ఎప్పుడైతే నాదర్ షా అనే పర్షియన్ ఇన్వేడర్ ఇండియాని ఇన్వేట్ చేయడం జరిగిందో, ఢిల్లీలో దేర్ వర్ లాట్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్. సో మెనీ పీపుల్ లెఫ్ట్ ఢిల్లీ అండ్ మైగ్రేటెడ్ టు న్యూ లొకేషన్స్. అట్లానే ఈ పెయింటర్స్ అందరూ కూడా దే వెంట్ అవే ఫ్రమ్ ఢిల్లీ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ న్యూ లొకేషన్, అంటే ఒక షెల్టర్ తలదాచుకోవడానికి హిల్లీ ఏరియాస్కి వెళ్ళడం జరిగింది. ఆ క్రమంగానే దే రీచ్డ్ హిమాచల్ ప్రదేశ్. ఆ హిమాచల్ ప్రదేశ్లో ఒక ప్రిన్స్లీ స్టేట్ ఉండేది, దాని పేరే కంగ్రా. ఓకే, అయితే అక్కడ వెళ్ళి వీళ్ళు షెల్టర్ తీసుకోవడం జరిగింది. అక్కడ కొత్త రాజులు కానీ కొత్త అఫీషియల్స్ కానీ ఒక కొత్త పేట్రన్స్ గా రావడం జరిగింది. అంటే హూ స్టార్టెడ్ ఎంకరేజ్ దీస్ ఓల్డ్ పెయింటర్స్.
అంటే డిఫరెంట్ లొకేషన్ నుండి వచ్చిన వాళ్ళని ఇప్పుడు కొత్త ప్రజలు కూడా యాక్సెప్ట్ చేసి ఎంకరేజ్ చేయడం స్టార్ట్ అవడం జరిగింది. అక్కడ ఉన్న లొకేషన్, అక్కడ ఉన్న కండిషన్స్ ద్వారా, అక్కడున్న పేటర్నేజ్ ద్వారా ఒక న్యూ స్టైల్ ఆఫ్ పెయింటింగ్ అనేది, ఈ మినేచర్ పెయింటింగ్ లోనే న్యూ స్టైల్ అనేది రావడం జరిగింది. అదే కంగ్రా స్కూల్ ఆఫ్ పెయింటింగ్. కంగ్రా స్కూల్ ఆఫ్ పెయింటింగ్. బాగా గుర్తుంచుకోవాలి ఈ పాయింట్స్ అన్ని కూడా. మీరు ఫర్దర్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. సో వీఆర్ డన్ విత్ ద పెయింటింగ్స్ టాపిక్ ఆల్సో. ఎస్, అదే ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో అద్భుతంగా ఇక్కడ కనిపిస్తుంది. అండ్ నేను ఇందాక చెప్పినట్టు బెంగాలీ లాంగ్వేజ్ పైన కూడా మనకి బెంగాలీ లాంగ్వేజ్ కానీ, బెంగాల్లో ఒక స్పెషల్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పుట్టడం జరిగింది. అండ్ ఫుడ్ హ్యాబిట్స్ ఇన్ బెంగాల్ పైన మనకి 3 పారాగ్రాఫ్స్ కనిపించడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటి అంటే రీజనల్ లాంగ్వేజ్ ఆఫ్ బెంగాల్. వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ద కమర్షియల్ కాంటాక్ట్స్ విత్ బెంగాల్ ఎస్టాబ్లిష్ డ్యూరింగ్ మగధ పీరియడ్. మగధ అంటే సౌత్ బీహార్ లో ఉంటుంది. సో ద కమర్షియల్ కాంటాక్ట్స్ విత్ బెంగాల్ స్టార్టెడ్ డ్యూరింగ్ మగధ పీరియడ్. ఇది స్టార్ట్ అయినప్పుడు సాంస్క్రిట్ ట్రెడిషన్స్ కూడా బెంగాల్ రీజన్ కి మెల్లమెల్లగా రావడం జరిగినాయి అంట. అండ్ దాని తర్వాత గుప్తాస్ టైం పీరియడ్ లో పొలిటికల్ కాంటాక్ట్స్ వర్ ఆల్సో ఎస్టాబ్లిష్ విత్ బెంగాల్. అదే అక్బర్ టైం పీరియడ్ కి వచ్చే వరకు బెంగాల్ వాజ్ కంప్లీట్లీ కాంకర్డ్ అండ్ ఇట్ వాజ్ మేడ్ యాజ్ అ సపరేట్ ప్రావిన్స్ ఆర్ సుభా. మనకి ముఘల్ టర్మినాలజీలో సుబా అంటే ఏంటి అంటే ప్రావిన్స్. ఇట్ వాస్ ప్రొటెక్టెడ్ బై సుబేదార్. అదే ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ దొరుకుతుంది. అయితే ఫారెన్ ట్రావెలర్స్ ఏం చెప్తున్నారు, పర్టికులర్ గా ఇక్కడ మనకి దొరికే రిఫరెన్స్ ఏంటి అంటే హ్యూయన్ సాంగ్, a very popular Chinese pilgrim who visited India. In his accounts he said that in this Bengal region there are several languages that were spoken and they are related to Sanskrit language అన్నాడు. ఓకే, బాగా గుర్తుంచుకోవాలి. ఆయన ఏం చెప్తున్నాడు, హ్యూయన్ సాంగ్ ఆయన గమనించిన టైం పీరియడ్ కి ఇక్కడ ఎన్నో లాంగ్వేజెస్, సాంస్క్రిట్ రిలేటెడ్ లాంగ్వేజెస్ చాలా మంది మాట్లాడుకునే వాళ్ళు అనే విషయం ఆయన అకౌంట్స్ లో తెలియజేయడం జరిగింది. అండ్ ఫర్దర్ మనకి ఇన్ఫర్మేషన్ లోకి వెళ్తే ఈ బెంగాల్ లిటరేచర్ అనేది 2 కేటగిరీస్ గా విడగొట్టడం జరిగింది. ఎవరు, మన హిస్టోరియన్స్. ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ దొరుకుతుంది. అండ్ ఇది మనకి స్టేట్మెంట్స్ రూపంలో ప్రిలిమినరీ ఎగ్జామ్ లో అడిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో బాగా గుర్తుంచుకోవాలి ఆ 2 కేటగిరీస్. ఫస్ట్ కేటగిరీ ఆఫ్ బెంగాలీ లిటరేచర్, దానిలో ఏమేమి ఉండేవి అంటే ద ట్రాన్స్లేషన్ ఆఫ్ సాంస్క్రిట్ ఎపిక్స్, రామాయణం కానీ మహాభారత్ కానీ లోకల్ బెంగాల్ లాంగ్వేజ్ లోకి ట్రాన్స్లేట్ చేయడము. మంగళ కావ్యాస్, ఇవేంటి అంటే ద సాంగ్స్ ఆర్ పోయమ్స్ దట్ వర్ డెడికేటెడ్ టు లోకల్ డైటీస్, అక్కడ లోకల్ దేవుల కోసం రాసిన పోయమ్స్ కానీ సాంగ్స్ కానీ. అండ్ ఫైనల్లీ ద భక్తి లిటరేచర్, మనం భక్తి మూవ్మెంట్ గురించి ఎంతో అద్భుతంగా డిస్కస్ చేయడం జరిగింది. భక్తి లిటరేచర్ పర్టికులర్లీ రిలేటెడ్ టు బెంగాల్ రీజన్ లో వైష్ణవిజం బాగా పాపులర్ చేసిన భక్తి సెయింట్ ఎవరని చెప్పుకున్నాము, చైతన్య మహాప్రభు. అది మనకు ప్రీవియస్ క్లాసెస్ లో ఉంది, మీరు చూడొచ్చు అది. సో దీనికి సంబంధించిన లిటరేచర్ అంతా కూడా ఫస్ట్ కేటగిరీలో పెట్టడం జరిగింది ఇక్కడ బెంగాలీ లిటరేచర్ లో. మరి సెకండ్ కేటగిరీలో ఏమొస్తాయి అంటే నార్త్ లిటరేచర్. నార్త్ లిటరేచర్ ఈస్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ యోగా అండ్ యోగాసనాస్ గైడ్ లైన్స్ అనమాట. అండ్ అదే కాకుండా దానిలో పర్టికులర్ గా ఆ నార్త్ లిటరేచర్ లో ఏది బాగా ఇంపార్టెంట్ అంటే ద సాంగ్స్ ఆఫ్ మాన్యమతి అండ్ గోపీచంద్ర. ఈ ఫ్యాక్ట్స్ అన్ని బాగా గుర్తుంచుకోవాలి. ఇంతవరకు గుర్తుంచుకుంటే ఇట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. సో సెకండ్ కేటగిరీలో మనకు వచ్చేది నార్త్ లిటరేచర్. అందులో సాంగ్స్ ఆఫ్ మాన్యమతి అండ్ గోపీచంద్ర చాలా ప్రసిద్ధి చెందడం జరిగింది. అంతేకాకుండా ద స్టోరీస్ రిలేటెడ్ టు ద వర్షిప్ ఆఫ్ ధర్మా ఠాకూర్. ఈయన కూడా ఒక లోకల్ డైటీ, ఒక ట్రైబల్ గాడ్ అని చెప్పుకోవచ్చు. ఆయనకు సంబంధించిన స్టోరీస్ కూడా మనకి సెకండ్ టైప్ ఆఫ్ లిటరేచర్ లో దొరుకుతుంది. అండ్ అంతేకాకుండా ఫెయిరీ టేల్స్ కానీ ఫోక్ స్టోరీస్ కానీ అనేక రూపంలో ఎన్నో నంబర్లో మనకి ఈ సెకండ్ కేటగిరీలో కనిపిస్తాయి. దిస్ ఇస్ ఆల్ అబౌట్ బెంగాలీ లిటరేచర్. అండ్ నెక్స్ట్ మనం ఫర్దర్ డీటెయిల్స్ లోకి వెళ్తే ఇక్కడ టెంపుల్స్ గురించి కూడా మనకి ప్రస్తావన ఉండడం జరిగింది. అయితే ఇక్కడ ఇనిషియల్ ఈ టెంపుల్స్ ఏ విధంగా కట్టేవాళ్ళు అంటే ఒక బ్రిక్స్ అండ్ టెరకోటా అంటే బర్న్డ్ క్లే యూజ్ చేసి టెంపుల్స్ కట్టించేవాళ్ళు అనమాట. అండ్ ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్ లో ఎవరు బాగా పార్టిసిపేట్ అయ్యేవాళ్ళు అంటే ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్ లో మనకి ఇక్కడ ప్రత్యేకంగా సోషల్ అంటే లో సోషల్ గ్రూప్స్ అంటే డౌన్ ట్రాడెన్ అంటే కింద ఒక సోషల్ క్లాసిఫికేషన్ లో కింద స్థాయి మనుషులు అనమాట. లో సోషల్ గ్రూప్స్ లో ఉన్న మనుషులని ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ లో వాడుకునే వాళ్ళు. పర్టికులర్ గా వాళ్ళ పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆయిల్ ప్రెసర్స్ అంటే ఆయిల్ తయారు చేసేవాళ్ళు. అండ్ బెల్ మెటల్ వర్కర్స్ అండ్ వాళ్ళ పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆయిల్ ప్రెసర్స్ ఆర్ కాల్డ్ యాజ్ కోలు అండ్ బెల్ మెటల్ వర్కర్స్ ఆర్ కాల్డ్ యాజ్ Kanzaris. These people participated in the construction of temples and our temples were constructed out of burnt clay, terracotta and bricks వాడేవాళ్ళు. ఎప్పుడైతే యూరోపియన్స్ వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వడం జరిగిందో
ఇక్కడ కొత్త రకాల కన్స్ట్రక్షన్ ఇది కూడా స్టైల్ అనేది ఇంట్రడ్యూస్ అవ్వడం జరిగింది. దాంతో ఇన్స్పైర్ అయ్యే ఇక్కడ టెంపుల్, ఒక స్పెషల్ టైప్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది డెవలప్ అవ్వడం జరిగింది. ఎక్కడ అంటే బెంగాల్లో. అండ్ దే హ్యావ్ గాట్ ఇన్స్పైర్డ్ బై ద డబల్ రూఫ్డ్ అండ్ 4 roofed స్ట్రక్చర్స్ దట్ వర్ ఇంట్రడ్యూస్డ్ బై ద యూరోపియన్స్. ఓకే, బాగా గుర్తుంచుకోవాలి. సో వీటన్నిటితోని ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది డెవలప్ అవ్వడం జరిగింది ఈ బెంగాల్ ప్రాంతంలో. ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ దొరుకుతుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనము ఇంకా దేని గురించి ప్రస్తావన వచ్చింది అంటే ఫిష్ యాజ్ ఫుడ్ హ్యాబిట్స్ అని చెప్పాను కాబట్టి పర్టికులర్గా ఫిష్ గురించి ఇక్కడ ప్రస్తావన రావడం జరిగింది. అయితే దిస్ బెంగాల్ ఈజ్ లొకేటెడ్, మనం బెంగాల్ గురించి మాట్లాడుకుంటున్నాం. బెంగాల్ ఈజ్ లొకేటెడ్, ఇట్ ఈస్ అ రివరైన్ ప్లేన్ అంటే అక్కడ రైస్ బాగా పండుతుంది అండ్ సీ ఫుడ్ కూడా బాగా అబండెంట్ గా దొరుకుతుంది. రిచ్ కి అది అవైలబుల్ ఉంటుంది, కామన్ మ్యాన్ పోరెస్ట్ ఆఫ్ పోర్ కూడా అదే అవైలబుల్ ఉంటుంది అనమాట. ఏ పరిస్థితులలో ఏ రిసోర్సెస్ ఉంటే మనుషులు దానిపైనే బతకాలి. సో బాగా ఈ బెంగాల్ రీజన్ లో పీపుల్ బాగా తిండి కోసం బాగా దేనిపైన ఆధారపడే వాళ్ళు అంటే రైస్ కానీ అండ్ ఫిష్ కానీ, ఎందుకంటే ఇట్ వాజ్ అ రివరైన్ ప్లేన్. అయితే ఇక్కడ మనకి బ్రాహ్మిన్స్ విషయానికి వస్తే ఏంటి మరి, Brahmins are not supposed to consume non-vegetarian kada, but in Bengal region they were exempted from consuming the fish meat. Some varieties of fish were allowed. అవి తినచ్చు అనమాట బ్రాహ్మిన్స్. అయితే అంతేకాకుండా మనకు ఒక పర్టికులర్ సాంస్క్రిట్ టెక్స్ట్ గురించి కూడా మనకి ఇక్కడ రిఫరెన్స్ దొరుకుతుంది. అదేంటి అంటే బృహద్ధర్మ పురాణలో it is clearly mentioned that Brahmins in Bengal region are allowed to consume some varieties of fish anamata. Okay, so these are the topics that are explained in this chapter. I hope you have learned fantastic facts today. Vivek signing off. Thank you so much.